కానీ ఒక్కసారి వీళ్ళు గజ్జ కట్టి స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఒక 2 నిమిషాలలో 3 నిమిషాలలో మగవేషంకి వెళ్ళి ఆడవేషం కన్వర్ట్ అయ్యి ఆ గొంతు కూడా అట్లా మార్చేసి పాడేటువంటి మా సుఖసత్య మిద్దరాములు జానపదాలు అంటేనే పల్లె పదాలు, తెలంగాణకు జనపదాలు జీవం పోసేటువంటి వాటిని మా శంకర్ సారంగపాణి విగ్రహాలు చేయించినాక కూడా విగ్రహాలు పెట్టనేలే. మరి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్రాకు సంబంధించిన మీడియా కానీ, ఒక్క ఆంధ్ర పాలిటిషియన్ కానీ, సిగ్గులేని మన తెలంగాణ లీడర్లు కానీ ఒక్కడన్నా ఏమనాలి నేను ఆ బీజేపీల భాష, బీజేపీ అన్నాడు ఫాల్తు గాన్లని అన్నాడు. ఆయనకు చెప్తున్నా నేను, ఫాల్తు గాన్లు మీ పార్టీ ఫాల్తు గాన్లు ఒక్కడన్నా మాట్లాడుతుండా? ఒక్కడన్నా టీఆర్ఎస్ వాడు మాట్లాడుతుండా? ఎందుకు మూగపోయినాయి మీ గొంతులు, ఎందుకు మూగపోయినాయి? ఇంకా బానిసత్వం, ఇంకా బూట్లు వాళ్ళే దూడ్చుకుంటూనే ఉన్నారా? వాళ్ళ బానిసత్వం ఇప్పుడు చెప్పిండు కదా పాషాకులు, క్లిప్టోక్రసీ, రూల్ బై థీవ్స్ పోవాలంటే తెలంగాణ ప్రజలు కూడా తాగి పైసలకు ఓట్లేసుడు బంద్ చేసి నికార్సైన తెలంగాణ ఉద్యమకారులకు కనుక ఓట్లేసే రేపు రాజ్యం మన చేతిలో ఉంటే ఎవరు ఇటువంటి సాహసం చేయడు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం.